వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసి మానివేసినటువంటి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో ఆయన ఇంటికి తీసుకొచ్చేసి ఎటువంటి ఫిర్యాదు ఇవ్వద్దు, మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు దహన సంస్కారాలు చేయండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించిన సంఘటన మనకు తెలుసు. దాని పర్యవసానం ప్రజా సంఘాల ఆందోళన కానివ్వండి, న్యాయ పోరాట ఫలితంగా అనంతబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ జిల్లా కోర్టులో 3 సార్లు నేనే వాదించేసి వాటిని డిస్మిస్ చేయించాను. హైకోర్టులో డిస్మిస్ చేశారు బెయిల్. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని బెయిల్ కండిషన్లో ఉందేంటంటే ఆ హత్య కేసులో ఉన్న సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు, ప్రలోభాలకు గురి చేయకూడదు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుంది. కానీ ప్రత్యేకమైన కోర్టుగా జిల్లా న్యాయమూర్తి గారిని నియమించిన తర్వాత, నన్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన తర్వాత కేసు విచారణ ప్రారంభానికి సమయం ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ముద్దాయిగా ఉన్న కేసులో ప్రధానమైన సాక్షులను 4గురిని పట్టుకెళ్ళిపోయి ఒక అపార్ట్మెంట్లో పెట్టేసి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఇచ్చేసి అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మరొక 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు లోనే విధంగా తప్పనిసరి పరిస్థితి సృష్టించారు. దాని మీద ఆ 4గురు మరుసటి రోజు ఉదయం సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి 4 లక్షల రూపాయలు పోలీసు వాళ్ళకి స్వాధీనం చేసి, ఇదిగో మమ్మల్ని ఈ విధంగా సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారని చెప్పిన దాని మీద మరొక కేసు అనంతబాబు మీద, అతని అనుచరుల మీద మరొక కేసు నమోదు చేశారు. దాంట్లో అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఇంకొక 2 అనుచరులని ప్రస్తుతం మొన్న అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్సార్షన్, SC/ST కేసు, ఈ యొక్క ప్రలోభాలకు పెట్టడానికి పూనుకున్న కేసు, ఇవన్నీ కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. దాని ప్రాతిపదికగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఉల్లంఘించారు, నిబంధనలు ఉల్లంఘించారు. కాబట్టి అనంతబాబుకి హత్య కేసులో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసి ఆధారాలతో సహా న్యాయస్థానంలో వాదించడం జరిగింది. మా యొక్క వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు ఈరోజు తీర్పు చెప్పారు. ఈరోజు తీర్పు ఏంటంటే, ఏదైతే మేము చెప్పామో సాక్షులను ప్రభావితం చేశారు, భయపెట్టారు, ప్రలోభాలకు గురి చేశారు, ఇలాగైతే స్వేచ్ఛగా ఈ హత్య కేసు విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి అతన్ని జైల్లోనే ఉంచి కేసు విచారణ జరపాలని ఏదైతే మేము కోరామో మా వాదనను అంగీకరించారు. ఆయనకి ఇచ్చినటువంటి మర్డర్ కేసులో, హత్య కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేశారు. రద్దు చేసి ఆయన ఏదైతే సాక్షులను ప్రభావితం చేయడానికి సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు చేశారో ఆయన దాంట్లో బెయిల్ వేసుకున్నాడు. ఆ బెయిలు మళ్ళీ దాని మీద నిర్ణయించడానికి 15వ తారీఖు వేశారు. ఈ మధ్యకాలంలో ఈ నెల 20వ తేదీ నుంచి సుప్రీంకోర్టు త్వరితగతిన ఈ కేసును విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 30వ తారీఖు లోపల తీర్పు చేయాలని చెప్పింది. అలానే ప్రాసిక్యూషన్ తరఫున 3 నెలల్లో సాక్షులందరినీ 87 మందిని పెట్టాలని ఇచ్చింది. అలా తర్వాత 2 నెలల్లో ముద్దాయిల తరఫున సాక్షులను పెట్టుకోమని ఇచ్చింది. ఇవన్నీ కూడా నవంబర్ 30వ తారీఖు లోపు అయిపోవాలి, ఆ రోజు తీర్పు చెప్పేయాలా ముందుగా అని చెప్పి దాని ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి కేసు విచారణ ప్రారంభమవుతోంది. సాక్షులకు సమన్లు వెళ్తూ ఉన్నాయి. 26 వరకు దాదాపుగా 12 మంది సాక్షులు విచారణ జరగబోతూ ఉంది. త్వరితగతిన విచారణ జరిగి వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి వచ్చిన తర్వాత న్యాయమూర్తి గారు నేర నిరూపణ అయితే ఏ విధమైన శిక్షలు వేయాలో న్యాయమూర్తి గారు నిర్దేశిస్తారు. ఏదేమైనప్పుడు కూడాను ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దళిత యువకుడిని దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన అందరిని కూడా భయానికి గురి చేసింది. ఆ భయాన్ని గురి చేసిన తర్వాత ఏమవుతుందా అని చెప్పేసి ఈ దేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కేసు. అటువంటి కేసులో అతనికి బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వటం హర్షణీయమని ప్రజలు భావిస్తున్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడాను 20వ తారీఖు నుంచి కేసు విచారణ ప్రారంభమవుతుంది.